హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కడపలో వైఎస్ఆర్ఆర్ఏసీ క్రికెట్ స్టేడియంకి వచ్చాము. సో ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది మనము ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. సో ఇప్పుడు మనం స్టేడియం లోపలికి వచ్చాము. లోపలికి వస్తూనే ఇక్కడ సెక్యూరిటీ క్యాబిన్ అనేది ఉంది ఒకటి. సో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. రెడ్ లైట్స్ చూడొచ్చు మనము. ఇంకా ఈ రైట్ సైడ్ మినీ గార్డెన్ ఒకటి ఉంది. ఇక్కడ వైఎస్ రాజారెడ్డి గారి స్టాచ్యూ ఉంది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ ఉంది. మన సీఎం ఎక్స్ సీఎం గారు వాళ్ళ ఫాదర్ వైఎస్ రాజారెడ్డి గారు స్టాచ్యూని చూడొచ్చు. అండ్ ఇక్కడ సెంటర్లో కడప క్రికెట్ అసోసియేషన్ సంబంధించి లోగో ఒకటి చూడొచ్చు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ది కూడా. సో స్టేడియంలోకి ఎంటర్ అవుతూనే మనకు ఈ స్టాచ్యూస్, ఈ మినీ గార్డెన్ అనేది ఒకటి కనిపిస్తుంది. సో అది స్టేడియం ఎంట్రన్స్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించి మెంబర్స్ ఇక్కడ లిస్ట్ మనం చూడొచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ సెక్యూరిటీ గేట్ దగ్గర నుంచి ఈ వ్యూ. సో ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇలా వెళ్తే లోపల గ్రౌండ్లోకి వెళ్ళిపోవచ్చు. కడప స్టేడియం ఇది డైనింగ్ హాల్. అలా ముందుకు వెళ్తే అక్కడ కిచెన్ ఉంటుంది. సో అక్కడ కుకింగ్ అయిన తర్వాత ఈ డైనింగ్ హాల్లో పెడతారు ప్లేయర్స్కి, స్టేట్ ప్లేయర్స్కి, క్యాంప్ ప్లేయర్స్కి, వాళ్ళకి. అక్కడ నెట్స్ ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అది మిషనరీ ఏరియా. మొత్తం గ్రాస్ కటింగ్ మిషనరీ, బౌలింగ్ మిషన్, రోలర్స్ అన్నీ ఇక్కడ పెట్టారు, చూడొచ్చు. సో ఇది అంతా నెట్స్ ఏరియా. ప్రాక్టీస్ ఇక్కడ చేస్తారు ప్లేయర్స్. ఇక్కడ హైలైట్ ఏంటంటే రెడ్ లైట్స్ కూడా ఉన్నాయి. సో నైట్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ప్లేయర్స్. ఇది స్టేడియం లోపల చూడండి. ఫ్లడ్ లైట్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ ఆల్రెడీ ఒక మ్యాచ్ జరుగుతూ ఉంది. ఎంత గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఈ స్టేడియంలో చాలా మ్యాచెస్ జరిగాయి. రంజీ ట్రోఫీ మ్యాచెస్, స్టేట్ మ్యాచెస్, స్టేట్ ఉమెన్ క్యాంప్. చాలామంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా దీన్ని విజిట్ చేశారు. శ్రీశాంత్ అయితేనేమి, కేదార్ జాదవ్, కరణ్ శర్మ, సంజు శాంసన్ అండ్ వాషింగ్టన్ సుందర్, ఇలా మహమ్మద్ కైఫ్, ఇలా చాలామంది ప్లేయర్స్ ఇక్కడ వచ్చి ఆడారు. ఈ బిల్డింగ్ అయితే డార్మెటరీ బిల్డింగ్. ఆంధ్ర క్రికెట్ అకాడమీ ప్లేయర్స్ని ఇక్కడ అకామిడేట్ చేస్తారు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో జిమ్ ఉంటుంది. అది మెయిన్ బిల్డింగ్. ఇక్కడ ఫెన్సింగ్ది వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
ఇక్కడ అఫీషియల్స్ని మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాము. స్టేడియం లోపల ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఏంటి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈయన మన శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు మీరు. సో శ్రీనివాస్ గారు మనకి హాయ్ చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్ అందరికీ. ఈయన అకాడమీ, ఆంధ్ర క్రికెట్ అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు. చాలా కాలం నుంచి ఇక్కడ చేస్తున్నారు. సో చాలా సర్వీస్ చేశారు. ఇందాకనే మనం పలకరించాము ఈయన్ని. సో ఈయన గురించి బాగా వర్కర్స్ బాగా చెప్పారు. యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా అందరికీ సుపరిచితులు ఇక్కడ కడపలో. సో ఒకసారి మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పండి శ్రీనివాస్ గారు. హాయ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి, మాకు గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చి మీరు చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఇది ప్లేయర్స్ లాంగ్. ఇక్కడి నుంచి ప్లేయర్స్ గ్రౌండ్లోకి వెళ్తారు. ఈయన ఈ స్టేడియం క్యూరేటర్ బాలరాజు. సో ఇంత గ్రీనరీ మెయింటైన్ చేయడానికి, ఈ స్టేడియంని ఇంత బాగా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేయడానికి కారణము మొదటి వ్యక్తి ఇతనే. హలో బాలాజీ గారు, బాగున్నారా? బాగున్నాను. సో మన సబ్స్క్రైబర్కి ఒకసారి హాయ్ చెప్పండి. సో మీరు చాలా కష్టపడి గ్రౌండ్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. కడపకు ఇంత మంచి బ్యూటిఫుల్ గ్రౌండ్ మీరు కంటిన్యూస్గా మీరు మెయింటైన్ చేస్తూ గ్రీనరీగా చేస్తున్నందుకు థ్యాంక్ యూ బాలాజీ గారు. వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాగు వ్లాగ్స్.